ఐపీఎల్ చూస్తున్నానండి. ఏ ఏ ఏ టీం అంటే మీకు ఇష్టం? నాకు ఆర్సీబీ కోహ్లీ ఫ్యాన్ అండి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ, డై హార్డ్ ఫ్యాన్. ఓకే. గత 10 సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ అంటే పడి చచ్చిపోతాను, చాలా ఇష్టం. క్రికెట్ లేకపోతే ఈ సీజన్లో విరాట్ కోహ్లీని చూడకపోతే అస్సలు ఉండలేను, అంత ఇష్టం నాకు. ఆర్సీబీని ఒక్కసారైనా సరే కప్పు కొడితే చూడాలనిపిస్తుంది. ఇన్నిసార్లు ఎన్ని కోహ్లీ రికార్డులు బ్రేక్ ఎన్ని కొట్టినా సరే ఆర్సీబీ కప్పు కొట్టలేదని ఒక చింతన అయితే ఉండిపోయింది. ఆ ఒక్క కోరిక నెరవేర్చిస్తే ఫ్యాన్స్కి జన్మధన్యమైపోద్దని నా అభిప్రాయం, ఆర్సీబీ అభిప్రాయం కూడా. సో ఇప్పటిదాకా ఆడిన మ్యాచెస్ అన్నిట్లో ఆర్సీబీ అన్నీ గెలిచింది. సో పాయింట్స్ పట్టికలో కూడా టాప్ 1లో ఉంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే చాలా ఉత్సాహంగా ఉందండి. చేశారా అసలు? నాకు పూర్తిగా నమ్మకం విరాట్ కోహ్లీ గ్రీజ్లో ఉన్నంతసేపు తెలియని ఆనందం నాకు. ఖచ్చితంగా మ్యాచ్ చివరి వరకు ఉన్నాడంటే విన్నింగ్ షాట్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఆ ఉత్సాహం అనేది చివరి మ్యాచ్ వరకు ఈసారి తీసుకెళ్ళి కప్పు వచ్చేటట్లు చేస్తే అంతకన్నా ఫ్యాన్స్కి అంత అద్భుతమైన అవకాశం లేదు. సో ఎల్లుండి ఆర్సీబీ వర్సెస్ జీటీ ఉంది కదా, గుజరాత్ టైటన్స్. మరి ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారా? ఆర్సీబీ అదే విధంగా ఆడిపోతుంది అనుకుంటున్నారా? అదే విధంగా ఆడుతుందండి. నాకు తెలిసి కోహ్లీగా ఈసారి ఖచ్చితంగా సెంచరీ కొడతాడు జీటీ మ్యాచ్తో అయితే. ఎందుకంటే కోహ్లీ అంత ఫామ్లో ఉన్నాడు. ఎక్కడ కూడా ఏ మ్యాచ్లో కూడా మిస్యూజ్ చేయట్లేదు. ప్రతి బాల్ని కూడా ప్రత్యర్థి మీదకే దూసుకువెళ్ళేలా కొడుతున్నాడు. ఖచ్చితంగా ఈసారి కూడా ఆర్సీబీ విజయం సాధిస్తుందండి జీటీ మీద. మార్చ్ 28 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అయింది కదా, ఆ టైంలో పతిరన్న శ్రీలంక బౌలర్ ఉన్నారు, హెడ్ మీద తగిలింది, స్పిన్ బౌలర్. ఆయన బౌలింగ్ చేసినప్పుడే వచ్చి బంతి కోహ్లీ హెడ్ కి తగిలింది. సో ఆయన ఆ టైంలో చాలా అగ్రెసివ్ గా కనిపించారు. సో అది మాత్రం చాలా ఉత్సాహమైన బాల్. ఆ బాల్ వీటిని ఎప్పుడైతే వచ్చిందో అది యాక్చువల్గా మలంగా అలాంటి బౌలింగ్ వేసేవాడు. ఈ ప్రతిరాన ఏదైనా నాకైతే సేమ్ అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ బాల్. వెంటనే కోహ్లీ రియాక్షన్ చూసే ఉంటారు మీరు. నెక్స్ట్ 2 బాల్ చాలా అగ్రెసివ్గా కొట్టాడు. ఆ షాట్లకి నాకు తెలిసి స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఖచ్చితంగా అలాంటి బాల్కి ప్రతిస్పందించేది, హాట్గా ఉండేది, అలాంటి షాట్లు కొట్టేది ఏకైక విరాట్ కోహ్లీ మాత్రమే. అది ఎంజాయ్ చేసేది మాత్రం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రమే. ఖచ్చితంగా గెలుస్తుందండి.